హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్ విత్ హను. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం 2 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసుకుందాం. అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన టమాటా, కొంచెం కొత్తిమీర, వాటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ని మనం చాలా బాగా బీట్ చేసుకోవాలి. నురగ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎంత నురగ వస్తే అంత టేస్ట్, ఆమ్లెట్ కూడా అంత ఫ్లఫీగా వస్తుంది. సో బాగా నురగ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకోండి, 2 పక్కల బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ మిక్స్ని ఇక్కడ వేసుకుందాం. బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఇప్పుడు ఒక సైడ్ డిప్ చేసుకొని ఆమ్లెట్లో ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 3 to 5 minutes ఒక సైడ్ బాగా కుక్ చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుక్ చేసుకోవాలి. ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా రావాలంటే ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి. చూసారా, బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి కొంచెం బూస్ట్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.